ఆహా అనిపించే మామిడికాయ రసం ఎలా చేయాలో చూద్దామా? మామిడికాయని ముందుగా పొట్టు తీసి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి. పీసెస్గా కట్ చేసుకోండి. అలాగే మిరపకాయలు కూడా కట్ చేసుకోండి. మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయని ఉడికించుకుందాం. ఈలోగు రసం పౌడర్ని రెడీ చేసుకుందాం. మిరియాలు, జీలకర్ర అండ్ ధనియాలు ఇవన్నీ కలిపి దంచి పొడి చేసుకోండి. ఇప్పుడు మన మామిడికాయ ఉడికిందో లేదో చూసుకొని ఉడికిన తర్వాత మామిడికాయని స్మాష్ చేసుకోండి. ఈలోగు అల్లం వెల్లుల్లి కూడా దంచుకోండి. ఇప్పుడు రసానికి తాలింపు పెట్టుకుందాం. ముందుగా గిన్నెలో ఆయిల్ పోసుకోండి. దాంట్లో పోపు దినుసులు వేయండి. ఆవాలు, జీలకర్ర, దాంట్లోనే మిరపకాయలు కూడా వేయండి. ఉంటే కాస్త కరివేపాకు వేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేయించండి. వేయించిన తర్వాత కొంచెం ఇంగు వేయండి. దాంట్లోనే పసుపు కూడా కలపండి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న గుజ్జుని దాంట్లోనే కలిపేయండి. ఇప్పుడు రసం పౌడర్ మనం రెడీ చేసుకున్న రసం పౌడర్ని వేసి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు కాస్త టేస్టీకి తగ్గట్టు ఉప్పు వేసి కలుపుకొని మరిగించండి. ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు చారుని మరిగించి లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే వేడి వేడి మామిడికాయ రసం రెడీ.